సో ఇది మొత్తం ఒకటేసారి పెట్టుకుందాం. ఆహా, నల్లి బొక్క, నల్లి బొక్క ఇక నూనె అరబిక్ అలాతుల్ నూనె అన్నట్టు. ఓ ఎక్కువనేది కానీ చాలుతి ఇట్లా ఉంటుంది మటన్. మీద కొంచెం ఎండినట్టే ఉంది కానీ పర్లేదు అనుకో, బాగానే ఉంటుంది. కొన్నాం అంత బాగానే ఉంటుంది, మిక్స్ ఉంటుంది, ఒరిజినల్ కాదు కానీ కొంచెం డూప్లికేటు. రోజు చికెను చికెను. ఈరోజు నేను వీడియో షూట్ చేసేది ఈ నెట్తోని. దీన్ని మెడలో వేసుకొని ఈరోజు వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మటన్ కుకింగ్ అయితే వేస్తున్నాం ఈరోజు. సో మటన్ కుకింగ్ వీడియో మొత్తం దీంతోనే వేస్తా ఈరోజు. దీన్ని మెడలో పెట్టుకొని ఫోన్ దీంట్లో హ్యాంగ్ చేసి సో వీడియో తీద్దాం. సో కొత్తగా ట్రై చేద్దాం ఎట్లుంటుందో, వీడియో క్వాలిటీ ఎట్లా వస్తుందో, వీడియో స్టేబుల్ ఎట్లుంటుందో, ఎట్లా షేక్ అవుతుందో లేదో మొత్తం చూద్దాం ఈరోజు. సో చలో మరి వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి మెడలో పెట్టుకుంటే ఇట్లయితే వచ్చింది. సో నాకైతే క్రేజీగా అనిపిస్తుంది. ఇదైతే మా కిచెను. సో ఫ్రీజర్ అయితే ఇక్కడ ఉంది. సో దీంట్లో ఏం లేదు, వీడియో మీకు చూపించాలని చూపిస్తున్నాం. ఇది మా ఫ్రీజరు ప్లస్ ఇక్కడ వాష్ బేషను, ఇది మా కిచెను. మటన్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. మటన్ అయితే ఇంత పడ్డది, 25 రూపాయలది మటను, 2 రూపాయలది చిల్లీ, గ్రీన్ చిల్లీ లేకుండా నా దగ్గర. సో ఇంటికాడ మటన్ కేజీకి ఎంత ఉందో చెప్పండి. ఇక్కడ మటన్ కేజీ నాకు తెలిసి ఎంత ఉంది చూద్దాం. 40 దిరామ్స్కి కేజీ. నేనైతే 640 గ్రామ్స్ తెచ్చుకున్నా, దానికి 25 రూపాయలు 60 పైసలు అయినాయి. సో దీన్ని అయితే మంచిగా కుకింగ్ అయితే వేసుకుందాం. ఇప్పుడు మీకు తెలిసిందిగా మన సామాన్లు అయితే ఇన్నిగానం ఉన్నాయి. ఇగో ఇదే మన లాకరు, మన కబోర్డ్లో అన్ని సామాన్లు ఉన్నాయి. దీంట్లోకి వెళ్ళి చాపింగ్ బోర్డు, కత్తి అవి తీసుకొని ప్రిపేర్ అయితే వేసుకుందాం ఆనియన్స్. సో ఆనియన్స్ అయితే రెడీ అయితే వేసుకుందాం. మంచిగా కటింగ్ వేసుకుంటే కొంచెం క్రేజీగా అయితే ఉంది ఇది, కానీ పర్లేదు, ట్రై చేద్దాం. మెడన్ వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ వీడియో కోసం ట్రై చేద్దాం, కొత్తదనం కోసం. సో వేరే కెమెరాస్ ఉన్నాయి, 360 డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి, కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ఆ బడ్జెట్ని కొనేంత లేదు. 1200-1000 దిరామ్స్ ఏమి ఉన్నాయి. సో అంతనం పైసలు లేవు మనకి. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిందే కొత్తలా. సో ఏమైనా యూట్యూబ్లో ఏమైనా ప్రయోజనం ఉంటే అప్పుడు కొనొచ్చు. మైక్ కొన్నా, ఆ మైక్ బాగానే ఉందనుకోండి. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ పెడుతున్నా. ఇంకో ఆనియన్ ఫ్రీజర్లో అయితే ఉంది, ఎందుకంటే ఎక్స్ట్రా ఉండేది. మా బాక్సు ఇది పడ్డది రో ఏ వెళ్తాయిందో. సో ఈ బాక్స్ దీంట్లో ఆనియన్ ఉందా చూడండి. దీంట్లో ఒక ఆనియన్ ఉంది, దీన్ని కుక్ చేసుకుని లేకపోతే ఖరాబ్ అయిపోతుంది. ప్లస్ టమాటో, 2 టమాటాలు పెడతా అర్ధ కేజీల, ఎందుకంటే మనకు గ్రేవీ కావాలా బాగా. సో వీటిని అయితే మంచిగా కడుక్కుందాం ఆనియన్స్ని. సో వీటిని మంచిగా కడుక్కొని నీళ్ళు వాడేసి. ఇది కొంచెం ఈజీ అయింది, ఎందుకంటే అది నాది వేరే స్టిక్తో పెడితే అటు ఇటు, ఇదైతే మంచిగా డైరెక్షన్లో పోతుంది. అది చాలా తక్కువ ఆర్డర్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు కొంచెం బాగానే అనిపిస్తుంది. ఏమైనా కుకింగ్ వీడియోస్ అవి ఇవి వేస్తే ఇది కొంచెం హెల్ప్ఫుల్ అయినట్టు అయింది. సో ఇసౌండ్ కూడా మీకు కావాలంటే కామెంట్లో పెట్టండి నాకు, నేను మీకు చెప్తా ఎలా ఆర్డర్ చేసుకోవాలో, ఎక్కడ దొరుకుతుందో. వేరే దగ్గర యాప్స్లో ఉన్నది, అమెజాన్లో అక్కడ ఇక్కడ, కానీ చాలా ఎక్స్పెన్సివ్. నాకు తెలిసిన ఒక యాప్ ఉండదు, దాంట్లో చెప్తా మీకు, దాంట్లో ఆర్డర్ చేసుకోండి. సరేనా, మీకు కావాలంటే మెసేజ్ చేయండి నాకు. రేపు పెళ్ళైనాక నువ్వే కుక్ చేసి, ఆర్డర్లో ఎట్లా కుక్ చేస్తలేరు. సో పెళ్ళైనాక మనమే కుక్ చేయాలి కాబట్టి అన్నీ మంచిగా నేర్చుకోవాలి ఇప్పుడే. కొన్ని ఆనియన్స్ పెద్దగా అవుతాయి, కొన్ని చిన్నగా అవుతాయి. సో అవి పట్టించుకోదు, అన్నీ మంచిగా ఉడికిపోతాయి. నేనైతే మటన్లో అయితే ఆనియన్ ఎక్కువనే వేస్తా, చికెన్లో కూడా ఆనియన్ ఎక్కువనే వేస్తాను, ఎందుకంటే మనం గ్రేవీ కావాలి కాబట్టి. పెరుగుతో గ్రేవీ వేసుకుందాం అనుకుంటే నాకు నచ్చది. ఆనియన్స్ రెడీ. సో దీన్ని అయితే ఆన్ చేసుకుందాం. అక్కడ ఆన్ చేసిన ఇది 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 పని చేస్తలేదు, ఇది ఖరాబ్ అయిపోయింది. దీని దగ్గర ఉండాలి. ఇప్పుడు 1800 పెట్టుకుందాం. మన బౌల్ తీసుకుందాం. మన బౌలు పెద్ద బౌలే ఉంటుంది రో బాబోయ్. బౌల్ మంచిగా పెట్టేసి, ఈ కవర్ కావాలి నాకు, రూమ్లో అప్పుడప్పుడు పనికి వస్తాయి. సో దీన్ని ఇట్లా ఇడిచేసి వేడి పెట్టుకుందాం. ఇడిచేసి ఎన్నిగానో మిర్చిలు అయితే చాలు, దీన్ని మంచిగా కడుక్కుందాం. ఓకే. సో నేనైతే ఎన్నిగానో మిర్చిలు అయితే పెట్టుకుంటా, గ్రీన్ చిల్లీ ప్లస్ దీని మీదకి వెళ్ళి చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటా. గ్రీన్ చిల్లీతో మనతో కాదు, ఇది దీంతో ఏం రాదు, కానీ ఏదో కొంచెం పెడుతున్నాం అంతే, స్టైల్ కోసం అన్నట్టే అయిపోతుంది. ఇదంతా వర్కౌట్ అయ్యేటట్టే ఉండదు, ఈ చిల్లీతో అంత స్పైసీ ఏమి ఉండదు.
స్పైసీ ఉంటే బాగుంటుంది, కానీ స్పైసీ ఉండదు. దాన్ని ఎందుకు పెడుతున్నామో తెలియదు, కానీ అది పెట్టకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు అనుకో. అది పెడితేనే మంచిగా అనిపిస్తుంది. సో నూనె అరబిక్ అలాతుల్ నూనె అన్నట్టు. సో ఇది మన నూనె. నేను పెట్టుకుందాం ఇప్పుడు. ఆడ నీళ్ళు ఉందావు, ఆ నీళ్ళు నూనె కలిసిందనుకో మళ్ళీ పట్ట 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 అని వెళ్తుంది. కొందాం తగినంత నూనె. ఆనియన్స్ కొంచెం ఎక్కువనే ఉన్నవాడే, నూనె కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. చాలు, ఐ హోప్ చాలు అనుకుంటా. చూద్దాం. ఓ ఎక్కువనే ఉంది కానీ చాలుతి. మళ్ళీ ఎక్కువ నూనె పెట్టుకున్నాం అనుకో ముందే పందిలాగా బలుస్తున్నాం, మళ్ళీ ఇంకా ఎక్కువ ఫ్యాట్ అయిపోతుంది నాకు. ఐఎమ్ ఈటింగ్ హెల్దీ ఫుడ్ సో మనం హెల్దీ ఫుడ్ తింటున్నాం కాబట్టి మటన్ ఆర్డర్ చేసుకున్నాం హెల్దీ ఫుడ్ కోసం. వడ్డాయి గొంతుల నూనె గరం అయినట్టే ఉంది. సో కొంచెం అంత బిర్యానీ ఆకులు పెట్టుకుందాం. చూద్దాం గరం అయిందా లేదా. అయింది గరం అయింది. బిర్యానీ ఆకులు, కొంచెం అంత గరం మసాలా కిందికి వెళ్ళి తీసుకోవాలి. నా బాక్స్ చిన్నగా ఉంది కాబట్టి ఏదో గరీబ్ అని బాక్స్ కట్టెలు ఎక్కువ పెట్టదు. ఇట్లా వేసుకోవాలా, మీరు కూడా ఇట్లనే వేసుకోండి. అంటే మీ దగ్గర నా దగ్గర లేదు, మీకు మాకు కొంచెం డిఫరెంట్. ఎంతైనా ఆడోళ్ళు కుకింగ్ చేసేది వేరా, నేను కుకింగ్ చేసేది వేరా. సో కొంచెం అంత మెంతి, ఇక బిర్యానీలో మెంతి వేస్తారో ఏదో తెలియదు, కానీ నేనైతే వేసేస్తాను అన్నట్టు. మెంతి ప్లస్ ఇది మొత్తం వేసేసి చూసిరా, మన స్టవ్ చాలా వేడిగా ఉంటాయి. స్టవ్తో చాలా వేడి అయిపోయింది తొందరగా, మొత్తం బర్ర బర్ర అవుతుంది. సో అవి అయితే మాడిపోయినాయి, సెకండ్లోనే మాడిపోతాయి ఈ స్టవ్ మీద. ఆనియన్ వేసుకుందాం. కాలుతుందో అన్ని ఆనియన్స్ వేసుకొని మంచిగా వేసుకొని ఆనియన్స్ మంచిగా ఉడికిపోయాలి. సో ఆనియన్స్ ఇంకా అడుగు బాగా మంచిగా ఉంది. ఇది కలుపుకుందాం మంచిగా. సో మధ్యాహ్నం అయితే చికెన్ తిన్నాం, లంచ్లా ఈవినింగ్ కోసం మటన్ వండుకుంటున్నాం. అట్లా ఉంటాయి మనతో. రూమ్లో ఉంటే ఏదో ఒకటి తినాలి అనే అనిపిస్తుంది. ఇట్లా తిని మంచిగా లావ్ అయిపోతున్నాయి. మళ్ళీ డ్యూటీకి పోతున్నా, మళ్ళీ చెమటలు పడుతున్నాయి, అలసిపోతున్నా బాగా. జిమ్కి పోదామని ప్లాన్ చేస్తున్నా కానీ అది అయ్యేటట్లేదు జిమ్. సో దీన్ని అయితే మంచిగా ఉడకనిద్దాం. ఇట్లా మేబీ ఒక 5 minutes పడుతుంది కావచ్చు ఇది ఉడకని. ఇవి మనము ఎట్లా పడితే అట్లా కట్ చేసుకోవాలి. ఇవితో మన డిజైన్ ఏం లేదు, అన్నీ మంచిగా చిన్న కట్ చేస్తే అయిపోతుంది. తెలంగాణలో సైడ్ ఉన్నట్టే ఉంటుంది ఈ మటన్. మరి ఈ మటన్ బాగుందో లేదో తెలియదు, మనం ఇప్పుదాం, దాని ఓపెనింగ్ చేద్దాం, ఎట్లా ఉండో చూద్దాం తర్వాత. మటన్ ఇట్లా ఉంది ఇగో. సో వాడు మొత్తం ఫ్యాట్ అయితే వేసిండు. సో ఏం కాదు, మనకు ఫ్యాటే ఇష్టం. చూడండి బాగా ఫ్యాట్ వేసిండు, బాగానే ఉంటుంది మటన్. ఆడ ప్రతిసారి అక్కడనే ఉంటా, కానీ ఈరోజు రూమ్ డెలివరీ చేసుకున్నాం. మటన్ చూడండి ఇట్లా ఉంటుంది మటన్. ఇక్కడ కొంచెం ఎండినట్టే ఉంది కానీ పర్లేదు అనుకో, బాగానే ఉంటుంది. కడుక్కుందాం దీన్ని మంచి 2-3 సార్లు కడుక్కున్నారు అనుకోర్రి, దాంట్లో ఉన్న ప్రోటీన్స్ మొత్తం అవి పోతాయి. సో కడిగేది ఏదో ఒకటేసారి కడుక్కోరు, మళ్ళీ ఊకే నీళ్ళు వేసి అద్దేసి కడుక్కున్నారు అనుకో బాగుంది. ఇంటికాడ ఉన్నట్టు కాదు కానీ కొంచెం బాగానే ఉంటుంది అనుకో. మటన్ మీద పెట్టుకుందాం, మళ్ళీ చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కున్నాడు మనది ఫస్ట్ ఉంటుంది. ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు చేతులు కడుక్కుంటాం. ఏమిందో మరి, నాకు ఎలర్జీయా ఏందో తెలియదు మరి. ఊకే చేతులు అయితే కడుక్కోవాలా. ఇది అవుతుందా చూడండి, వర్ర ఉడుకుతుంది. ఇక్కడ పెట్టుకొని మంచిగా కలుపుకుందాం. చూడండి మన స్టవ్ 1800 మీద నడుస్తుంది. సో స్పీడ్గా అవుతుంది, అంత టైం కూడా పట్టదు. మటన్ ఉడికేటప్పుడు టైం పడుతుంది, ఈ వెజిటేబుల్స్కి అంత టైం ఏం పట్టదు. ఆనియన్స్కి టమాటర్కి ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా వేసుకొని కత్తితోనే ఉంటుంది మొత్తం కథ. కత్తి బాబు అత్తిల్లి సత్తి బాబోయ్ అన్నట్టు. సో దీన్ని మంచిగా నాకు తెలిసి నూనె ఎక్కువైనట్టే అనిపిస్తుంది, కానీ అది ఇంకిపోతుంది నూనె అనేది వెళ్ళిపోతుంది. పర్లేదు, ఇక ఉన్నాం అంత బాగానే ఉంటాయి. మిక్స్ ఉంటాయి, ఒరిజినల్ కాదు కానీ కొంచెం డూప్లికేట్. ఇంట్లో కొంచెం జింజర్ గార్లిక్ అయితే వేసుకుందాం. ఇంట్లో స్పూన్ లేదు, దీంతోనే వేసుకుందాం. తగినంత వేసుకుందాం, స్పూన్ ఎందుకు. గెస్ట్లు వస్తారు ఎవరైనా, నేనే కాదు తినేది. దీని మీదకి వెళ్ళి మటన్ వేసి మటన్ ఫ్రై అవ్వనిచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇస్తే కింద వండుకుంటుంది.
ఇగో మొత్తం అంటుకుంటాయి, ఎందుకో తెలియదు అసలు నాకు. ఆనియన్స్ అంటుకోవు, మిర్చి అంటుకోదు, కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటుకుంటుంది. ఎందుకు రీజన్ మీకు తెలిస్తే చెప్పండి, కామెంట్లో గుద్దండి సరేనా. ఇది మన మటన్. మూడే ఈరోజు 15-20 రోజులు అయిపోయింది మటన్ తినక. రోజు ఇట్లా పడతాయి, రోజు చికెను చికెను, ఫిష్ చికెను చికెను చికెను. అసలు వెజిటేబుల్ అంటేనే చిరాకు అవుతుంది. డెఫినెట్లీ 10 minutes అయితే ఉడకాలి ఇట్లానే. ఉడికే లోపు ఈ 2 టమాటాలని మాత్రం కోసుకుందాం మంచిగా. సో మీరు మా కిచెన్ చూసి చూడండి, ఇక్కడ ఫ్రీజరు, ఎంట్రన్స్, వాని లాకర్స్, వాషింగ్ మిషన్, ఇక్కడ మనం కుక్ చేసేది. సో ఇది ఒకటి పని చేస్తలేదు, ఇది పని చేస్తుంది. ఇది అంటే ఇప్పుడు ఎవ్వరు లేరు, ఆఫ్టర్నూన్ అవుతుంది, 3-4 PM అవుతుంది. సో ఇప్పుడు ఎవరు ఉండరు, అందుకని మంచిగా వీడియో తీసుకుంటా నేను కుకింగ్ చేస్తున్నా. సో దీన్ని కలుపుకుందాం, కింద అంటుకున్నట్టు స్మెల్ వస్తుంది. సో చూడండి నీళ్ళు మొత్తం వచ్చేసినాయి మటన్. ఇవి అంటుకుంటాయి, ఎందుకో ఇంత తొందరగా అంటుకుంటాయి. దీన్ని వదిలేసి ఎక్కడైనా పోయి కూర్చుందాం అనుకున్నాం అనుకో, ఇది మొత్తం అంటుకుంటుంది కింద. సో కేర్ఫుల్గా వండుకోవాలి దీన్ని. మటన్తో కథలద్దు బయటే. ఒక 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత టమాటాలు వేసుకుందాం. మంచిగా కుక్ అనేది మంచి పెట్టేసి టమాటాలు వేసుకున్నాం. మసాలాలు తర్వాత, మసాలాలు ఇప్పుడే వేసుకుంటే బాగా కాలిపోతుంది. వీడియోలు చూసిన ఉప్పు వేయద్దంట ఇప్పుడే. ఉప్పు మొత్తం వాటర్ వేసిన తర్వాత ఎండులో ఉప్పు వేయాలన్నట్టు. ఈ మనం టమాటాలు కుక్ అవ్వడానికి, మటన్ కుక్ అవ్వడానికి ఉప్పు వేస్తాం కదా, దానివల్ల టేస్ట్ పోతుంది. ఏం పోతుంది కానీ మనకు అండుడు రాదు అంతే. ఇది ఒక బదనం వంక, అది పోతుంది ఇది పోతుంది. సో మనం కూడా అట్లానే ట్రై చేద్దాం ఈరోజు. లాస్ట్లో వేద్దాం ఉప్పు. సో మళ్ళీ కుక్ అవనిద్దాం ఒక 2-3 minutes. మటన్ ప్రాసెస్ తొందరగా అయిపోయింది ఈరోజు. రోజు నేను ఆ వేరే వీడియోతో ఏంటంటే ఇక్కడ స్టాండ్ పెడతాను నేను, ఇక్కడ స్టాండ్ పెట్టి ఇక్కడ ఫోకస్ చేయాలి, మళ్ళీ ఇక్కడ స్టాండ్ పెట్టి ఇక్కడ ఫోకస్ చేయాలి. ఇక్కడ లైటింగ్ మంచిగా రాదు, కానీ దీంతో మాత్రం మంచిగా షూట్ అవుతుంది. ఇప్పుడు నాకు కొంచెం ఈజీగా అనిపించింది దీంతో. అంత అంటే ఇబ్బంది ఏమైతే లేదు, మెడల్ ఉంది ఇక. సో మెడలకి వెళ్ళి డైరెక్ట్గా మనం ఎటు పోతే అక్కడనే ఫోకస్ అవుతుంది. ఇక్కడ పోతే ఇక్కడ, అక్కడ పోతే అక్కడ. బాగుంది అనుకోది దీంతో వీడియో తీసుడు, ఇబ్బంది ఏం లేదనుకోండి. కావాల్సింది 4 మసాలాలు: కొరియండరు, మటన్ మసాలా, చిల్లీ పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, ప్లస్ మిక్స్ మసాలా. ఇవి 4 మటన్లో వేసేస్తే మటన్ రెడీ అవుతుంది. మీరు తగినంత మీరు వేసుకోండి. నేను మసాలాస్ కొంచెం ఎక్కువ తింటా కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుంటా. కొంచెం అంత చిల్లీ వేసుకుందాం. మిక్స్ మసాలా ఇది కొంచెం వేసుకుందాం. మిక్స్ మసాలా సేమ్ టైం, ఎక్కువ టైం లేదు మన దగ్గర. సో మటన్ మసాలా కూడా బాగానే ఉన్నది. సో మటన్ మసాలా. సో మీకు చూపించిన అన్ని మసాలా అయితే దీంట్లో వేసుకున్నా. మంచిగా కలుపుకొని దీన్ని మంచిగా ఉడకనిద్దాం. మసాలాలు మొత్తం మటన్కి అంటుతాయి మంచిగా. ఒక 2-3 minutes ఉడికితే మంచిగా మటన్కి అంటుకుంటుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది. నల్లి బొక్క ఇక ఒక 2 minutes కుక్ అవనిద్దాం దీన్ని. సో ఇవి ఎక్కడి నుంచి తీసినామో అక్కడనే పెట్టా, కింద బాగా అంటుకుంటుంది. సో ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాం కొంచెం అంతా. ఎక్కువ వద్దు, నీళ్ళు కొంచెమే వేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కూర మొత్తం వాటర్ అవుతుంది. తగినంతనే నీళ్ళు వేసుకుందాం. కలిపి వేసుకుంటే అర్థమవుతుంది ఎంత పడ్డాయి నీళ్ళు వేసుకుంటే. అసలు నాకు నచ్చదు కానీ ఏం చేస్తాం, నీళ్ళు వేసుకోకపోతే సరిపోదా, మళ్ళీ ఒకటే పూటగా అయిపోతుంది నీళ్ళు వేసుకోకపోతే. వావ్, చూసే గ్రేవీ ఎంత బాగా అయిందో. ఒక బ్యాచులర్ అయి ఉండి కూడా నేను ఇంత మంచిగా కుక్ చేస్తున్నానంటే నాకు అసలు అన్బిలీవబుల్ ఇది. ఇప్పుడు తినాలా అని దీన్ని, కానీ ఇప్పుడు తినను. మళ్ళీ ఈవినింగ్ 8-9 PM 4 PM అవుతుంది. వీడియో కోసమే దీన్ని మంచిగా వండుతున్నాం. దీన్ని టేస్ట్ చేస్తా, మటన్ టేస్ట్ చేస్తా. దీన్ని ఒక 5 minutes ఉడకబెట్టి కొరియండర్ వేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ. చూడండి కొరియండర్ అయితే వేసేసిన, ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చి డిస్టర్బ్ చేసింది, కింద అంటుకుంది కూడా. కొరియండర్ వేసినాక అయితే మేమైతే ఇట్లా కలుపుకుందాం, ఎందుకంటే మీద ఉంటే అది మొత్తం మంచిగా అనిపించేది. సో కొరియండర్ వేసిన, ఉప్పు వేసేసిన. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా మంచిగా థిక్నెస్గా ఉంది. సో దీంట్లో అయితే నేను ఏమీ లేదు, మేము ముంగంటే మసాలాలు వేసి నీళ్ళు వేసి అంతే వేసిన.
టమాటాలు ఎక్కువ వేస్తే గ్రేవీ ఇట్లా అవుతుంది, టమాటా ఆనియన్స్. సో మన మటన్ కర్రీ అయితే రెడీ. ఒక పీస్ అయితే టేస్ట్ చేద్దాం. మంచిగా ఉడికిపోయింది చూడండి, బొక్కలు మొత్తం ఇట్లా అయిపోయింది. సో మంచిగా అయితే ఉడికింది మటను. సో ఒక పీస్ అయితే తిందాం, చిన్న పీసు. ఒక పీస్ అయితే తిందాం, టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. సో దీంట్లో పెట్టేద్దాం. ఇదైతే రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం బంద్ చేసి, ఎందుకంటే అంటుకుంటుంది బాగా. సో మటన్ రెడీ, టేస్ట్ చేద్దాం. మన కొరియండర్ కూడా వేసిన, టైం లేదు. సో మటన్ని ఇలా వేసుకోండి, ఎందుకంటే మసాలా ఉంటేనే కదా టేస్ట్ వస్తుంది. బాగా గరం ఉందా బా. సో దీన్ని బాగా గరం ఉంది. పీస్ అయితే మంచి ఉడికింది. వావ్, అమేజింగ్ బాడీ, బాగుంది. ఎందుకంటే ఇక్కడ మటన్ కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి ఉడికింది మంచిగా, పర్లేదు అనుకోండి, బాగుంది. అబద్ధం ఎప్పుడు ఎందుకు, పర్లేదు. మనం వండిన దాంట్లో కన్నా ఇది బెస్ట్ మటన్ ఈరోజు వండింది. బాగా వేడి ఉంది, నోట్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చేస్తుంది అబ్బో. నీళ్ళు కొట్టేసి, సో ఇది మొత్తం ఒకటేసారి పెట్టుకుందా. ఆహా, సూపర్. దీన్ని నాకుతే నాకాల టేస్ట్ వస్తాయి. అయిపోయింది మటన్ ఇక. సో ఫైనల్గా దీంతో ఫుల్ వీడియో అయితే షూట్ చేసిన. సో ఈ మటన్ కుకింగ్ వీడియో దీంతో షూట్ చేసిన ఎక్స్పెరిమెంట్ మాత్రమే. సో వీడియో మొత్తం కొంచెం వితౌట్ ఫేస్లెస్ ఉంటుంది. సో వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా నచ్చిందో డెఫినెట్గా కామెంట్ అయితే వేయండి. దీంతోనైతే వీడియో తీసిన, దీంతో మటన్ కర్రీ అయితే కుకింగ్ చేసినాం మనం, దీంతో ఈ ఫుటేజ్తో.